నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నేత అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. రామకృష్ణ గారు, ప్రస్తుతం ఏపీలో అదానీ వ్యవహారానికి సంబంధించి 1750 కోట్ల ముడుపులు అంటున్నారు. నంబర్ పక్కన పెడితే కోట్లలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు అందాయంటూ అమెరికా నుంచి వస్తున్న వార్త ప్రకారం చెబుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయానికి సంబంధించి మీ స్పందన ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దేశానికి సంబంధించి కావచ్చు, ఒక పెద్ద ఎలిగేషన్ అనేది ఆదానీ గ్రూప్ మీద రావడం జరిగింది. సరే, ఆదానీ గ్రూప్ మీద ఎలిగేషన్ వచ్చిన సందర్భంలో ఇంటెగ్రల్గా ఆంధ్రప్రదేశ్కి కూడా కొంత ఇచ్చాము అనేది మెయిన్ ఎలిగేషన్ ఆదానీ మీద. రైట్. సో ఆదానీ గ్రూప్ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు దట్టు ఇంటర్నేషనల్గా అమెరికా వాళ్ళు, FBI వాళ్ళ అటార్నీలో వాళ్ళు కేసు ఫైల్ చేసి అదానీ గ్రూప్ మీద అరెస్ట్ వారెంట్, అదానీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ముడుపులు అందినాయా, లేకపోతే ఆంధ్రప్రదేశ్తో పాటు కొన్ని రాష్ట్రాలు చెప్పారు అక్కడ ముడుపులు అందినాయా, ఎక్కడ అందినాయి, ఎవరిచ్చారు, ఎవరి చేతికి ఇచ్చారు, ఇదంతా ఎంక్వైరీ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి అడగడం జరిగింది. ఇవాళ పార్లమెంట్ను కూడా దాన్ని స్టాల్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై జేపీసీ డిమాండ్ చేస్తూ ఉంది. జేపీసీ వేయటానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు జంకుతూ ఉంది, ఎందుకు భయపడతా ఉంది అనేది ఆన్సర్ చెప్పాల్సిన విషయం. వన్స్ మీరు ఆదానిని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చేతికే ఇచ్చారా, లేకపోతే ఆఫీసర్స్ చేతికి ఇచ్చారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి అందినాయి, ఎందుకు అందినాయి, టారిఫ్ ఎక్కువ కొనడానికి ఇచ్చారా, పర్మిషన్స్ కోసం ఇచ్చారా, డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరగొద్దని ఎవరు చెప్పట్లేదు, ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరితో మొదలు పెట్టాలి అంటే ఏ రాష్ట్రం నుంచి మొదలు పెట్టాలి, ఏ రాష్ట్రం, అదే నేను చెప్తున్నా. రాహుల్ గాంధీ దీనికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈవెన్ మా వాళ్ళు ఉన్నా సరే మీరు తీసుకొచ్చి లోపల పడేయండి, మాకు అభ్యంతరమే లేదు, కానీ చేసింది ఎవరు అన్నప్పుడు ఆదానీ చేశాడు అని చెప్పి స్పష్టంగా అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తేల్చినాయి. వాళ్ళు అక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇది దేశ ప్రతిష్టకి, దేశం యొక్క పరువుకి సంబంధించిన విషయం. అలాగే ఈ మొనోపోలీ ఎస్టాబ్లిష్ చేసుకునేదానికి ఇండస్ట్రీస్ చేస్తున్న బ్రైబ్స్, దీన్ని ఖచ్చితంగా నిలువరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా మీరు ముందు అనే దగ్గర నుంచి, అదానీ అనే దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే వారు ఏ పార్టీ, ఈవెన్ పార్టీలకు కూడా ఏమన్నా ఫండ్స్ ఇచ్చున్నారా, ఏ పార్టీకి ఎక్కువ వెనక ఫండ్స్ ఇచ్చున్నారు అంటే, అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో మోడీ గారు ఒక ఎలిగేషన్ చేయడం కూడా జరిగింది. ట్రక్కులతో అదానీ అంబానీలు కాంగ్రెస్కి తరలిస్తున్నారు డబ్బులు అని. సో ట్రక్కులతో అదానీ అంబానీలు ఏ పార్టీలకు తరలించారు, ఎవరికి అందినాయి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రధాని అన్నప్పుడు, ఇవాళ అక్కడ అమెరికాలో మనకు ఆధారం దొరికినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఓకే, సో ఇది దేశ సమస్య నుంచి మన రాష్ట్రం దగ్గరకు వచ్చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన తెలుగు రాష్ట్రమైన మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి అదానీ గారికి సంబంధించి బీజేపీకి ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ అమెరికా పర్యటనలో ఉన్న సిపిఐ నారాయణ గారు కూడా ఇవాళ అదే మాట్లాడడం జరిగింది. రైట్. బీజేపీ వేలు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంత కమిషన్లు వచ్చాయి ఏంటి అనేది దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి అని మీరేమంటారు? డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న పార్టీలు కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ మాట్లాడుతున్న పార్టీలు, సరే మీరు స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ కాన్సన్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ గురించి అంటున్నారు కాబట్టి, గతంలో ఆదానితో జరిగిన డీల్స్ మొత్తాన్ని ఏం చేయబోతా ఉన్నారు? రద్దు చేయబోతా ఉన్నారా? ఎంక్వైరీ చేయబోతా ఉన్నారా? ఎవరిని పిలిపించబోతా ఉన్నారు? ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఆదాని రావాలి కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకంటున్నాను, ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏమి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానం ఏంటి, ఆదాని గ్రూప్ పైన, ఆదాని ఇన్వెస్ట్మెంట్స్ పైన, లేకపోతే వస్తున్న బ్రైబ్ పైన, వస్తున్న ఎలిగేషన్స్ పైన ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంటి స్పష్టంగా మాట్లాడాలి, స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, డెఫినెట్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇన్వెస్టిగేషన్ చేస్తామంటారా, లేకపోతే 1700 కోట్ల వరకే చేస్తామంటారా, అది మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి. కానీ ఇచ్చిన వ్యక్తి, బ్రైబ్ ఇచ్చిన వ్యక్తి, బ్రైబ్ పుచ్చుకున్న వ్యక్తి ఎంత నేరస్తుడు, బ్రైబ్ ఇచ్చిన వ్యక్తి అంతే నేరస్తుడు. సో దానికి సంబంధించి మీ ఆలోచన విధానం ఏంటి, మీరు ఎట్లా ముందుకెళ్ళబోతా ఉన్నారు అనేది కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏదో 100 కోట్లకు సంబంధించి ఒక యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్లు ఇస్తానంటే, అది కూడా దట్టు వైట్ చెక్ ఇస్తానన్నా కూడా ఆదాని దగ్గర మీరు ఎట్లా తీసుకున్నారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు, ఇవాళ
తెలంగాణ ముఖ్యమంత్రి పూర్తిగా దాన్ని వెనక్కిచ్చి రద్దు చేసిన సందర్భం ఉంది స్పష్టంగా. అంటే అవినీతి పరుడు అని తెలిసిన తర్వాత, గతంలో ఎలిగేషన్స్ ఉన్నాయి అది వేరే విషయం, ఈ రోజు అవినీతి పరుడు అని ఒక విదేశం తేల్చిన తర్వాత అతని దగ్గర నుంచి మేము తీసుకోవడం కరెక్ట్ కాదు అని మేము ఆ డీల్ ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఏం చేయబోతా ఉన్నారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక రాజకీయ విశ్లేషకులుగా కావచ్చు, లేకపోతే రాజకీయాలకు సంబంధించి మాట్లాడేటప్పుడు అసలు ఎందువల్ల ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది, ఎందువల్ల లేదు అనేది కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో మీరు ఎలానో రేవంత్ రెడ్డి గారు మాట తీసుకొచ్చారు కాబట్టి మీరు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ కూడా ఒకసారి నేను మాట్లాడతా. ఈ రోజు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందేమో, సో పరిశ్రమలకు సంబంధించి ఒక 100 కోట్లు అదాని నుంచి వస్తుంది అని అంటే వద్దు అని దాన్ని తిరస్కరించారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటారు, ఏంటంటారు? అదేనమ్మా, ఇప్పుడు ఒక దేశంలో స్పష్టంగా ఆ వ్యక్తి పైన అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత, గతం పక్కన పెడదాం, అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని దేశం మొత్తం ఒక రకంగా చూస్తున్న తరుణంలో ఒక స్కిల్ యూనివర్సిటీ అనే దానికి రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఇంకొక ఇండస్ట్రియలిస్టో ఇంకొకళ్ళు లేకపోతే గవర్నమెంటే స్పాన్సర్ చేసి తీసుకున్న పరిస్థితి తీసుకుంటది. వేరేస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పుడు డైరెక్ట్ గా అక్కడ గతంలో ప్రభుత్వ ఆఫీషియల్ కి అందినాయి అని ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు మనం ఆ ప్రభుత్వానికి సంబంధించి అక్కడికే కన్ఫైన్ అయ్యి అక్కడ వరకే మాట్లాడతామా, అది చేశారు అన్న వ్యక్తుల వరకు వెళ్ళి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తామా అనేది కదా సమాధానం చెప్పాలి. అది చేశారు అన్న వ్యక్తులు కనుక నిజమయ్యే కనుక మీ ఇన్వెస్టిగేషన్ తేలితే గతంలో చేసుకున్న అన్ని డీల్స్ ని మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రద్దు చేసినట్టు చేస్తారా చేయరా? అది కదా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వివరించి చెప్పవలసింది. ఇప్పుడు దేశం అంతా కూడా ఓపెన్ సీక్రెట్ గా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చాలా సందర్భాలలో మాట్లాడిన మాటలని మీ ముందు పెడుతున్నా కూడా నేను. అదానీకి కావచ్చు, అంబానీకి కావచ్చు, మోదీ గారు చాలా సన్నిహిత సత్సంబంధాలు ఉన్నాయి, పైకి కనిపించకపోయినప్పటికీ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈ విషయం చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడే ఉన్నారు. ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీతో ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏపీలో. మరి ఒకవేళ అదానీ గారికి సంబంధించి ఏవైనా అది జగన్మోహన్ రెడ్డి గారి త్రూ అయినప్పటికీ అదానీ గారినే కదా మళ్ళీ వచ్చేది మీరు అన్నట్టుగా. ఒకవేళ అట్లా ఆయన ఏమైనా కదిపితే మోడీ గారికి కోపం వచ్చే సందర్భం కూడా ఉంటుంది కాబట్టి నిమ్ముకుండిపోయే అవకాశాలు ఎక్కువే అంటున్నారు కొంతమంది. మీరేమంటారు? మోడీ గారికి కోపం వస్తే ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని? చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వం అది. సో మోడీ గారికి కోపం వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా చేయడానికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏమన్నా ఆస్కారాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాంటి ఏమైనా ఇరుక్కొని ఉన్నారా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడాలి? మోడీ గారు ఫేవరెట్ చేశారు, బీజేపీకి ఫండ్ ఇచ్చారు, బీజేపీకి దగ్గర వ్యక్తులు అని చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడా? రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెడతారా? ఎందుకు స్పేర్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు అదానిని అంటారు. అందరూ కోరుకుంటున్నట్టుగా బీజేపీని కాదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రత్యర్థి. ఓకే, చాలా పగలు కోపాలు ఉన్న సందర్భాలు మనం చూస్తూ కొందరు మాటల్లో మనం వింటూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా కనిపిస్తున్నా, ఇండైరెక్ట్ గా కనిపించేది మోదీ ప్రభుత్వం అదానీ గారికి సంబంధించి. ఆ విషయమే వెళ్తారా వెళ్ళరా? అదే ఇప్పుడు అతనికి కనపడవచ్చు కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేయాలంటే ఈయన కూడా చేయొచ్చు కదా. డైరెక్ట్ గా వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అదే ప్రతిపక్ష పార్టీ ఏలుబడిలో ఉంటున్న వేరే రాష్ట్రాలు కూడా ఉన్నాయి, వాళ్ళెవరు డీల్లోకి వెళ్ళా. మోడీ చేయాలనుకుంటే వాళ్ళందరినీ ఓకే, హేమంత్ సోరెన్ లాంటి వాడిని ఇబ్బంది పెట్టారు, ఒక 6 నెలలు జైల్లో పెట్టారు, పర్యవసానం చూసాం. సో అటువంటి తరుణంలో ఆ రకమైన భయం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉందా అనేది ప్రశ్న తలెత్తే ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పుకునే విధంగా నేను స్వచ్ఛంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, నీట్గా నా దగ్గర ఏ అవినీతి లేకుండా ఉన్నాను అని నిరూపించుకోవడం కోసమైనా సరే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయాల్సిన బాధ్యత ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన. ప్రజలు ఇప్పుడు ఎన్నో వేల కోట్లు నష్టం జరుగుతుంది అది కనుక డీల్ సెట్ అయితే అని వాళ్ళే చెప్తున్నారు. అప్పుడు మరి అన్ని వేల కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిన పైన భారం వేసే బదులు దాన్ని క్యాన్సిల్ చేస్తారా చేయరా అది కూడా ఆన్సర్ చేయాలి కదా. మీరు మోడీ గారి ప్రాపకం కోసం పనిచేస్తారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తారా? లేదు పోనీ మోడీ గారు ఏమన్నా ఇబ్బడి ముబ్బడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్తున్నారు, ఈ ఒకటి చిన్నది మనం వదిలేద్దాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినవన్నీ చట్టంలో ఉన్నాయన్నీ ఇవ్వాల్సినవన్నీ మోడీ గారు అద్భుతంగా ఇస్తున్నారు కాబట్టి దీన్ని స్పేర్ చేద్దామంటానికి అది లేదు కదా.
సో ఎందుకు మోడీ గారి ప్రాపకం కోసం ఇంత ప్రాకులాడాలి అనేది కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్వశ్చన్ చేస్తారు కదా రేపు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న హింట్ ఇచ్చారు, పెట్టుబడిదారులు రైట్ ఒక విశ్వాసం కోల్పోకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా దీని మీద నేను ఆచితూచి అడుగులు వేయాల్సిన సందర్భం ఉంది అంటూ ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఆచి తూచి చూసి అడుగులేసినా కూడా మళ్ళీ పెట్టుబడిదారులు కూడా విశ్వాసం కోల్పోకూడదుగా. గతంలో వచ్చిన ఎలిగేషన్స్ కానీ, గతంలో స్కామ్లు అని ఆరోపణలు కానీ ఏం వచ్చినా కూడా ఇన్వెస్టర్ ఎవడో ఒకడు ఉంటాడు, అక్కడి నుంచి ఆ ఇన్వెస్టర్ దగ్గర నుంచి జరిగిందని కదా ఆరోపణలు అన్నీ వచ్చినాయి. మరి గతంలో ఎందుకు ఎంక్వైరీలు చేశారు? గతంలో ఎంక్వైరీలు ఎందుకు డిమాండ్ చేశారు? మరి ఆ ఇన్వెస్టర్ కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని, అంటే దేశ సంపదని ఇన్వెస్టర్ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి వారు ఏ రకంగా దోచుకున్నా దోచిపెడదామంటారా? ఆన్సర్ చెప్పాలి కదా. అది కాదు కదా, దీన్ని కాపాడాల్సిన బాధ్యత యాజ్ ఏ కస్టోడియన్ మీ చేతిలో ఉంది కదా. సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి తప్ప మీ రాజకీయ పగలు, రాజకీయ కక్షలు, రాజకీయ లబ్ధి కోసంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దీన్ని ప్రయోజనాలని పణంగా పెట్టొద్దు అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ అదానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు బాలినేని గారు ఒక కమెంట్ పాస్ చేశారు రైట్. అంటే ఆయన కూడా ఇండైరెక్ట్ గా ఒక విషయాన్ని చెప్తున్నారు, అర్ధరాత్రి పూట్ల నాకు ఒక ఫైల్ వచ్చింది, అది చూస్తే నాకు అంత కరెక్ట్ అనిపించలేదు కాబట్టి ఆ రోజు నేను దానిపైన సంతకం చేయలేదు, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, బట్ క్యాబినెట్లో పెట్టి వాళ్ళు ఓకే చేపించుకున్నారు. అంటే ఎక్కడో ఏదో మతలబు ఉంది అని ఇండైరెక్ట్ గా ఇప్పుడు వాళ్ళ పార్టీలోకి చేరారు కదా బాలినేని గారు. ఆ మాట బాలినేని గారు ఆ రోజే రాజీనామా చేసి, నేనంటే ఐఎమ్ నాట్ అథెంటికేటింగ్, జరిగిందా జరగలేదా అది నేను చెప్పట్లా, ఇన్వెస్టిగేషన్ జరగాలనే చెప్తున్నా. ఇదే మాటని తప్పు జరిగింది, కొన్ని ఫైల్స్ సంతకం పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని జమ్మూ కాశ్మీర్ కూడా ఈ లిస్టులో ఉంది, అదానికి చేశాను లిస్టులో. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎక్స్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నన్ను కూడా ప్రెజర్ చేసి సంతకాలు పెట్టించారని ఆయన గవర్నర్షిప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చెప్పారు. సో ఇప్పుడు బాలినేని మాట్లాడింది తీసుకున్నా, లేదా సత్యపాల్ మాలిక్ గారు మాట్లాడింది తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే దేశంలో ఆదాని స్కామ్ చేశాడు అనేది దాన్ని ఆధారంగా తీసుకుంటే, దేశంలో ఆదాని స్కామ్ చేశాడు అన్నప్పుడు ఎవరిని విచారించాలి, ఎందుకు విచారించట్లేదు, అది కదా ఆన్సర్. అండ్ మాజీ ఐఏఎస్ పివి రమేష్ గారు కూడా చెప్పారు దీంట్లో ఎవరో ఇద్దరు ఐఏఎస్ ల పాత్ర ఉంది, ఒక్కవేళ దీనికి అది ట్యాగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్ చేయడం కూడా మనం చూసాం. అంటే మన రాష్ట్రంలోనే ఒక మంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, ప్రముఖ అధికారిగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు దానికి సంబంధించి స్పందిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాల్సిన అంశమే తప్పకుండా. మరి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. అంటే మనం ఇష్యూని ఆంధ్ర రాష్ట్రం వరకు చాలా చిన్నగా చూస్తున్నాం అమ్మా, ఇదంత చిన్న విషయం కాదు. ఈ రాష్ట్రం వరకు, ఇక్కడ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారి వరకు చూడాల్సిన విషయం కాదు ఇది నేషనల్ వైడ్ విషయం. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, దీన్ని నరేంద్ర మోడీ ఎంక్వైరీ చేయడానికి ఇష్టపడడు, ఎంక్వైరీ చేయనివ్వడు. ఎందుకంటే ఆదాని లోపలికి వెళ్ళిన మరుక్షణం నరేంద్ర మోడీ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు దేశానికి సంబంధించి మోనోపోలీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు మొత్తం వాళ్ళకి కట్టబెడుతున్నారు, దేశంలో ఉన్న మైన్స్ మొత్తం వాళ్ళకి కట్టబెడుతున్నారు. బంగ్లాదేశ్లో, శ్రీలంకలో, కెన్యాలో, అంటే ఒక్క కంట్రీలో కాదు కదా, చాలా దేశాల్లో ఈ గ్రూప్ పైన ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, వాళ్ళు డీల్స్ని రద్దు చేసుకుంటున్నప్పుడు, అది కూడా ఎప్పుడు నరేంద్ర మోడీ ప్రెషర్ పెట్టి మాతో ఒప్పందాలు చేపించాడని శ్రీలంకకు చెందిన మినిస్టర్ మాట్లాడినప్పుడు, అటువంటి తరుణంలో చివరికి ఎక్కడికి వెళ్తాయి మళ్ళీ అవన్నీ ఎక్కడ ల్యాండ్ అవుతాయి? డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ దగ్గర ల్యాండ్ అవుతాయి. ప్రైమ్ మినిస్టర్ ఏమో అవినీతికి సత్యానికి నేనే నిదర్శనం, సత్యం ఈజ్ ఈక్వల్ టు నరేంద్ర మోడీ అని మాట్లాడే పరిస్థితి. సో అదంతా ఆ మొత్తం బయటపడిన తర్వాత బీజేపీ అట్టర్ ఫ్లాప్గా కుప్పకూలే పరిస్థితి ఉంటుంది, నరేంద్ర మోడీ గారు కూడా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని దాన్ని జేపీసీ వేసి నిజమెంత అబద్ధమెంత తేల్చే వరకు ఇదంతా మనకు చర్చ కోసం పనికొస్తుంది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఊరికి మనం చర్చించుకోవడానికి పనికొస్తుంది. అంటే ఇప్పుడు ఏపీలో ఇంతవరకు మనం చూస్తే ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఓకే ఇప్పుడు 1750 కోట్లు ఒక లంచంగా, కమిషన్గా ముట్టింది. సో ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మరి స్టెప్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండింది కదా, అంటే రాష్ట్ర బాగోగుల కోసం. ఇప్పుడు మోదీ గారిని కాదని చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేస్తారా? సో ఇప్పుడు టీడీపీ నేతల్లోనే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది, ఏం సమాధానం చెప్పాలి? బయటకు వస్తే జర్నలిస్టులు అడుగుతున్నారు,
అడిగితే చంద్రబాబు నాయుడు గారి సమాధానం ఇప్పుడు మీరు ఇందాక అన్న మాటే చెప్పారు. నేను ఆచితూచి అడుగులేస్తానని చెప్పారు కానీ నేను దాన్ని నిగ్గు తేలుస్తాను అని మాట్లాడలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అది విదేశాలలో ఒప్పందాలు జరిగిన తర్వాత ఆ ఒప్పందాలని దాన్ని అమలు చేయటం కోసం ఈ దేశంలో బ్రైబ్ ఇచ్చారు. విదేశాల్లో ఒప్పందం జరిగిన తర్వాత ఈ దేశంలో బ్రైబ్ ఇచ్చారు అన్నప్పుడు అది ఏ రూపంలో ఆ డబ్బు లేకపోతే ఆ చెప్తున్న అమౌంట్ ఇక్కడ చేరింది అన్నప్పుడు మళ్ళీ కేంద్రం దగ్గరికే వెళ్తుంది. ఏది ఏం చెప్పి ఎటు తిప్పినా అక్కడ మోడీ గారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందే. సెబీ దీని గురించి యాక్ట్ చేయాలి, ఈడీ యాక్ట్ చేయాలి, సిబిఐ యాక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మోడీ గారి కబంధ హస్తాల్లో ఉన్నాయి. సెబీ డైరెక్టరు పూర్తిగా మోడీ గారి, అదానీ గారి మనిషి. అదానీ గారి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించిన మనిషి. సో ఏ రకంగా చూసినా సరే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయిపోయారు అనుకుందాం, ఆచితూచి అడుగులేసే క్రమంలోనే కాస్త జాప్యం జరిగింది అనుకుందాం కొద్దిసేపు, అప్పుడేంటి ఈ కేసు ముందుకు వెళ్ళదా? కేసు ముందుకు వెళ్తుందా, లేకపోతే ఆ ఇండస్ట్రీని రాష్ట్రంలో ఇంకా ముందుకు తీసుకెళ్తే ఆయనకి 1750 కోట్లు ఇస్తే ఈయనకి ఎంత ఇచ్చారని ప్రజలు అనుకుంటారా? ఇప్పుడు ఒక 1750 కోట్లు కమిషన్ ఇవ్వాలి అంటే అది ఎంత లాభాలు ఆర్జించే కంపెనీ అయి ఉంటుంది. అంత పెద్ద కంపెనీ ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగి ఆగిపోయే పరిస్థితి వస్తే వాళ్ళు అవతల వాళ్ళకి ఎంత ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటారు అనేది ఆ రకమైన ఆలోచన ప్రజలు చర్చించుకుంటారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ మీద కూడా మళ్ళీ ఇంకొకసారి మరకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ మచ్చని ఆ బురదని రాసుకుంటారా, ఇన్వెస్టిగేట్ చేసి ప్రజల ముందు ఇది వాస్తవం అని పెడతారా? రేవంత్ రెడ్డి గారిని అంటే ఇప్పుడు గురు శిష్యుల బంధం అంటారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. సో శిష్యుడనే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? గురు శిష్యులు అనే పదానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు, చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. ఆ పదవి నేను ఇక్కడ వాడిన కానీ నేను సహచరుణ్ణి, ఎవరికి ఎవడా శిష్యుడు అని చెప్పి అతను చాలా ఘాటైన పదం వాడాడు. కాబట్టి గురు శిష్యులు అనే దాన్ని తీసేసేయండి. తీసేసిన తర్వాత రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు, రాహుల్ గాంధీ గారు చెప్పిన మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో డీల్ క్యాన్సిల్ చేసుకొని ఆ 100 కోట్లను వాళ్ళకి వెనక్కి పంపిస్తామనేది చెప్పడం జరిగింది. సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు యాక్ట్ చేస్తారా? మోడీ గారి అడుగులకు మడుగులు ఎత్తి, మోడీ గారి బెదిరింపులకు లొంగి, మోడీ గారితో సహజీవనం కోసం పిరికితనంగా వ్యవహరిస్తారా అనేది మనందరం చూడాల్సింది. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏం చేయబోతుంది అంటారు ఈ వ్యవహారానికి సంబంధించి? ఈ వ్యవహారానికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పార్లమెంట్లో 2 హౌసుల్లో ఇవాళ అడ్జర్న్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ 2 సభలు వాయిదా వేయటం జరిగింది. అదానీ పైన మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అనేది మనం చూసాం. వెస్ట్ బెంగాల్కి చెందిన టీఎంసీకి చెందిన ఒక ఎంపీ గతంలో అదానీ గురించి, అంబానీ గురించి గట్టిగా మాట్లాడితే ఆమెను పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి పరిస్థితిని మనం కేంద్రంలో చూస్తున్నాం. సో భారతీయ జనతా పార్టీకి పెట్టుబడిదారులైన అదానీని, అంబానీని కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ ఎంపీల సభ్యత్వాలు రద్దు చేయగలదు, దొంగ కేసులు పెట్టగలదు, ఎంతవరకన్నా వెళ్ళగలదు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుని ఎండ్ ఆఫ్ ద డే దేశాన్ని మొత్తాన్ని దోచిపెట్టగలదు. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది ఈ విషయంలో. అండ్ ఏపీ పాలిటిక్స్ అండి రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఎవరైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నోరు విప్పి మాట్లాడారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని అయితే అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే, కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడారు. చాలామంది మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వీడియోస్ కూడా చూపించారు. చాలా అంటే వాడకూడని భాషను వాడి మరీ మాట్లాడారు. కానీ అది ఒక సెక్షన్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు భాషను పరిమితిలో ఉంచే ఏదైతే ఒక తప్పు జరుగుతుంది అని వాళ్ళకి అనిపించిందో దాన్ని వాళ్ళు బయటపెట్టారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా కేసులు నమోదు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంది రామ్ గోపాల్ వర్మ గారి ఇంటి ముందు. ఏం చెప్తారు? 2 డిఫరెంట్గా చెప్దామమ్మా. ఒకటి మార్ఫుడ్ వీడియోస్, లేకపోతే అశ్లీలంగా పోస్టులు పెట్టిన వాళ్ళు, లేకపోతే అసభ్యకరమైన భాషను వాడిన వాళ్ళు, వీళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ చర్య తీసుకునే వాళ్ళ దగ్గర అయితే కూడా మన వాళ్ళైతే వదిలేయటం, అపోజిషన్ పార్టీ వాళ్ళైతే కేసులు కట్టడం, అట్లా కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. డెఫినెట్గా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మీరు చర్యలు తీసుకోండి, దాన్ని కాదని. కానీ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, మీరు ఏదైతే ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారో, పరిపాలనకు సంబంధించి ఏదైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో,
దీంతో పాటుగా దాన్ని కలిపి మర్జి చేసేసి మా గురించి మాట్లాడిన ప్రతి వాడిని లోపలేస్తాం అనే పరిస్థితి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పన్నమైతే ఇక ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా లేదా, ప్రజాస్వామ్యం యొక్క పరిరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతున్నారా లేదా అని గుండెల మీద చేసుకొని తను తాను ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. జర్నలిస్టుల పైన కావచ్చు, లేకపోతే కొంత ఇంటలెక్చువల్స్ మీద కావచ్చు, క్వశ్చన్ చేసినప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఆన్సర్ చేయండి, లేదు పరిస్థితి ఇట్లా ఉంది చేయలేకపోతున్నాం చేతులు ఎత్తేసామని చెప్పండి, అర్థం చేసుకుంటారు. కానీ దొంగ కేసులు కట్టి నోరు ఎత్తినోడినల్లా లోపల పడేస్తాం, బెదిరిస్తాం, భయపెడతాం అంటే అది కొంతకాలమే జరుగుతుంది తప్ప ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు అర్థం అవ్వదా, మీరు ఇచ్చిన ప్రామిస్లు మీరు ఇచ్చినవి వాళ్ళకి అందుతున్నాయా అందట్లేదా, గతంలో ఏమందినాయి ఇప్పుడు ఏం అందుతున్నాయి అనేది వాళ్ళ చూసుకుంటారు కదా. ఎండ్ ఆఫ్ ద డే 5 సంవత్సరాల తర్వాత వాడు బేరీజ్ వేసుకుంటాడు కదా, అప్పుడు డెఫినెట్గా సమాధానం చెప్తారు కదా. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ప్రాసెస్. ఇంకొక విషయం ఏంటంటే ఈ సిస్టమ్ని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లుగా చేస్తూ వచ్చింది. దాన్ని ఇవాళ మన రాష్ట్రంలో కొంచెం తీవ్రతరంగా ఇంకా ఉధృతంగా ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఉదాహరణకి గౌరీ లంకేష్ లాంటి జర్నలిస్ట్ని కాల్చి చంపేయడం కూడా, క్వశ్చన్ చేస్తే కాల్చి చంపేయడం కూడా చూసాం. సో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేది డెఫినెట్గా అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి శ్రీరెడ్డి గారు ఒక లేఖ రాశారు, నేను అప్పుడు ఏదో మాట్లాడేశాను, అదే చెప్తున్నా, తన భాషకు సంబంధించి నేను మాట్లాడట్లేదు, బట్ నేను ఏదో మాట్లాడాను క్షమించండి, ఇంకొకసారి వైసీపీ గవర్నమెంట్ వచ్చినా నేను మళ్ళీ వాళ్ళ తరపు నుంచి నేను మాట్లాడను. ఆమె మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, నాకు ఇంకా ఆడపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏమీ చెయ్యొద్దు, నన్ను రెండు కొట్టారనుకోండి ఇట్స్ ఓకే పర్వాలేదు, నాకా పెళ్లి పెట్టాకలు ఏమీ లేవు, బట్ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటే ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారు అనుకోవాలా? నేను దయచేసి ఆమె విషయం అయితే నేను ఓకే ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఓకే ఇట్స్ వదిలేద్దాం. సో రామ్ గోపాల్ వర్మ గారు, పోసాని కృష్ణమురళి గారు, ఇప్పుడు పోసాని గారు కూడా మొన్న ఏం చెప్పారు, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, ఇంకెప్పుడు నేను ఈ రాజకీయాల గురించి నేను మాట్లాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం భయపెట్టి సక్సెస్ అయింది అని అనుకోవాలా? అంటే ఒక సెక్షన్ వరకు భయపెట్టగలుగుతారు, భయపడచ్చు. అంటే ఎక్స్ట్రీమ్గా పనిచేసిన వాళ్ళని, ఎక్కువ యాక్టివ్గా ఉండే వాళ్ళని, అటువంటి వాళ్ళని ఏదో టార్గెట్ చేసి భయపిస్తారేమో, భయపడతారేమో, అది పక్కన పడేద్దాం. నేనేమంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు మీరు ఇచ్చిన ప్రామిస్ వాడికి అందిందా లేదో వాడైతే బేరీజ్ వేసుకుంటాడు కదా. అది బేరీజ్ వేసుకున్న తర్వాత మీరు చెప్పిన ప్రాజెక్టులు అన్నీ కట్టారా లేదా, వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చారా లేదా, వాడి పథకాలన్నీ అందినాయా లేదా, ఓటర్ని అయితే మొత్తం ఓటర్స్ని అందరినీ తీసుకెళ్లి జైల్లో పడేయలేరు కదా. 1 సంవత్సరం తర్వాత వాడు క్వశ్చన్ చేయడా, గతంలో మాకు ఇట్లా ఉండేది ఇప్పుడు ఇట్లా వస్తుంది అని వాడు క్వశ్చన్ చేయడా, అప్పుడు ఎంతమందిని జైల్లో పెడతారు? అది కాదు, అది సొల్యూషన్ కానే కాదు, సొల్యూషన్ కాదు. అండ్ ముఖ్యంగా మనం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఈ ఎలక్షన్స్ కావచ్చు, మొన్న జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ ఎన్నికల విషయానికి వస్తే వాటి ఫలితాల గురించి మాట్లాడడానికి ముందు ఈ ఈవీఎంలకి సంబంధించి ఒక పెద్ద రచ్చ నడుస్తోంది. మీరేం చెప్తారు, మీ కమెంట్ ఏంటి? ఈవీఎంలకు సంబంధించి హర్యానాలో విత్ ప్రూఫ్స్ మేము ఒక 20 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు కూడా ఒక పొలిటికల్ సంస్థలాగా వచ్చి సమాధానాలు చెప్తున్నారు తప్ప దాన్ని సొల్యూషన్ ఏంటి అంటే మాకు అనుమానం ఉంది, ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఇదిగో మీ అనుమానం ఇది తప్పు ఇట్లా జరగలేదనే దానికి ఆన్సర్ చెప్పకుండా ఒక పొలిటికల్ పార్టీ లాగా ఏమీ జరగలేదు, అంతా కరెక్ట్గా ఉంది, ఎవ్రీథింగ్ క్లియర్ అని మాట్లాడి ఇంకొక విలేకరు ఎవరన్నా కానీ అట్లా కాదు ఇదే అని క్వశ్చన్ చేస్తే ఆ ప్రశ్నే వినపడనట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిహేవ్ చేయడం అనేది దాంట్లో తప్పు ఉందా ఒప్పు ఉందా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నిన్న మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి. పరకాల ప్రభాకర్ గారు నిన్న ట్వీట్ పెట్టినట్టుంది, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఓట్లు అధికంగా కౌంట్ చేస్తున్నారు అనేది చెప్పడం జరిగింది. సో దానికి అన్నిటికీ ఆన్సర్ దొరకనప్పుడు డెఫినెట్గా ప్రజల్లో ఆ భయం ఆ అనుమానం అనేది అట్లా నిలబడే ఉంటుంది. మీకు పార్లమెంట్ ఎలక్షన్లో 33 సీట్లు వచ్చిన మహారాష్ట్ర వికాస్ అఘాడీకి ఈ దాంట్లో కనీసం పార్లమెంట్ సీట్లన్నీ అసెంబ్లీ సీట్లు రాకపోవటం ఏంటి అనేది ఎవరికైనా కామన్ మ్యాన్కి వచ్చే అనుమానమే కదా. నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే ఈసీఐ మీద ఉంది కదా. 99% ఛార్జ్ ఉన్న ఈవీఎంలు ఎందుకు దొరికినాయంటే ఆన్సర్ చెప్పాలి కదా. వీటికి ఆన్సర్ చెప్పకుండా ఎవ్రీథింగ్ ఫైన్, నరేంద్ర మోడీ మా ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ మీ ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి మీరు చేస్తున్నారనేది కదా ఎలిగేషన్. ముఖ్యంగా రాజకీయ పార్టీలు నెగ్గితే
అదంతా మేము చేసిన వాటి వల్ల ఓడిపోతే ఈవీఎంల మీద తోసేయడం సర్వసాధారణంగా కనిపిస్తున్న వల్ల ప్రజల్లో కూడా ఒకలాంటి డౌట్ వచ్చింది. అందరు రాజకీయ నాయకులు ఇలానే మాట్లాడుతున్నారు కదా అని. ఏమంటారు మీరు? దానికి ఉత్తరప్రదేశ్కి సంబంధించి సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ గారు పార్లమెంట్లో లోక్సభలో సమాధానం చెప్పడం జరిగింది. తన పార్టీ సమాజ్వాదీ పార్టీకి 80కి 80 లోక్సభ స్థానాలు వచ్చినా కూడా నేను ఈవీఎంలను నమ్మను, ఈవీఎంలు అయితే ఈ దేశంలో ట్యాంపర్ అవుతున్నాయి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న జయరాం రమేష్ గారు పవన్ ఖేరా మాట్లాడుతూ కూడా ఎక్కడైతే కొంత లెవెల్ ఫీల్డ్ అంటే కాన్సన్ట్రేటెడ్గా ఈ రాష్ట్రం మనం కబ్జా చేయాల్సిందే అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుందో అక్కడ వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారు. వదిలేద్దాం అనుకునేది బోర్డర్లో తెచ్చి ప్రతిపక్షం అంటే నిన్న ఒక 2 రాష్ట్రాలు జరిగితే రెండింటి దగ్గర జరిగితే ప్రజలకు అనుమానం వస్తుంది కాబట్టి అక్కడ లెవెల్ ఫీల్డ్ వదిలేశారు. నార్మల్ ఎలక్షన్ జరిగింది, ఇక్కడ తేడా జరిగింది అనేది ప్రజల్లో ఉన్న చర్చ. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేస్తే భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పొచ్చు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య బంధం ఏ రకంగా ఉందని. అండ్ ఇప్పుడు హర్యానా విషయంకి వస్తే ఈవీఎంలు అంటున్నారు, అండ్ మహారాష్ట్ర వచ్చిన ఈవీఎంలు అనే పరిస్థితే కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. కానీ ఏది ఏవైనా మోదీతో పాటు రాహుల్ గాంధీ గారు అంత ఫాస్ట్గా పరిగెట్టలేకపోతున్నారు, ఎక్కడో మిస్ అవుతుంది. మేబీ క్యాడర్ను బలపరుచుకోవడంలోనా లేకపోతే సీనియర్లందరినీ ఒక తాటిపైకి తీసుకురావడంలోనా ఎక్కడో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలోకి వెళ్ళబోతుంది అనేది ఒక ఆరోపణ అనుకోవచ్చు, ప్రజల అభిప్రాయం అనుకోవచ్చు. మీరేమంటారు? ఎక్కడ జరుగుతుంది ఫాల్ట్? దేశంలో ఉన్న మీడియా మొత్తం 99% మీడియా వేసుకోండి, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలు మొత్తం, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ, ఇప్పుడు ఎలక్టరల్ బాండ్ స్కామ్ చూసాం, లేకపోతే అదాని స్కామ్ చూసాం. ఇటువంటి స్కాములు కానీ సంబంధించి సెబీ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏ ఇన్స్టిట్యూషను ఏ ఆర్గనైజేషను లెవెల్ ఫీల్డ్లో పనిచేస్తుంది మాకు సపోర్ట్ చేయమని అడగట్లా, లెవెల్ ఫీల్డ్లో పనిచేస్తుంది చెప్పండి. ముబ్బడుగా నిధులు ఒక చోట, పూర్తిగా కార్పొరేట్ సెక్టర్ అంతా సపోర్ట్ ఒక చోట, మీడియా అంతా సపోర్ట్ ఒక చోట. సో అటువంటి ఉన్నప్పుడు ఎలక్షన్ మొత్తం 400 గెలిచేస్తున్నాడు నరేంద్ర మోడీ అని టీవీ ఛానల్స్ ప్రచారం చేస్తున్నప్పుడు అట్లీస్ట్ టఫ్ ఫైట్, టఫ్ కాంపిటీషన్ ఉంది, పార్లమెంట్ ఎలక్షన్ మాట్లాడితే ఓటర్ కన్విన్స్ అవుతాడు. 400 గెలుస్తుంది, 400 పార్ అని మీడియా మాట్లాడుతుంటే ఏమీ తెలియదు, నిజమా కాదో తెలియదు. 400 పార్ మోడీ చెప్పాడు, 400 పార్ అంటే 400 దాటించాల్సింది వీళ్ళ బాధ్యతగా భుజాన్ని వేసుకున్నప్పుడు ఎంతని పరిగెత్తాలి రాహుల్ గాంధీ, ఎంతని పరిగెత్తగలుగుతాడు రాహుల్ గాంధీ, ఎన్నని కొట్లాడగలుగుతాడు రాహుల్ గాంధీ, ఏమని చేయగలుగుతాడు రాహుల్ గాంధీ, అంతకు మించి ఏం చేయగలుగుతారు? ఈ దేశం కోసం ఇవాళ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం, అతనితో కలిసి పోరాడగలిగే శక్తి, అతను చేస్తున్న విమర్శలు కానీ అంటే ఇవాళ అదానీ మీద 2 సంవత్సరాల క్రితం నుంచి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇండస్ట్రియలిస్ట్ మీద మాట్లాడుతున్నారని ఆ రోజు క్వశ్చన్. ఇవాళ అమెరికాలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేసి అటార్నీలో కేసు ఫైల్ చేసి అరెస్ట్ వారెంట్ వచ్చింది కదా. సో రాహుల్ గాంధీ అనేవాడు తను శక్తికి మించి పోరాడుతున్నాడు, ఇంకా అంతకు మించి ఆయన ఏం పోరాడగలుగుతాడు? ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఏం చెప్తున్నాడు? ఇండస్ట్రియలిస్ట్ పెట్టుబడి నేను ఆచితూచి ఆలోచిస్తానని చెప్తున్నాడు. ఏం చేయాలి రాహుల్ గాంధీ అలాంటప్పుడు? అదే మా హయాంలో ఏదైనా కుంభకోణం వచ్చింది అంటే ఇమీడియట్గా మేము ఇన్వెస్టిగేట్ చేసుకున్నాం కదా, మా వాళ్ళపైన మేము ఎంక్వైరీలు వేసుకున్నాం కదా. సో హానెస్ట్గా ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు తప్పైందేమో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి రావడానికి అపోజిషన్ ఎంక్వైరీ అడిగితే మేము ఎంక్వైరీ చేసుకోవడం కూడా ఈరోజు దెబ్బ తగిలిందేమో మాకు అనిపిస్తుంది. అంటే ప్రజల ముందు హానెస్ట్గా ఉందాము అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందో అది కూడా తప్పేమో. ఇట్లా అడ్డంగా రూల్ చేసుకుంటూ బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళటమే కరెక్టేమో. అంటే రాజకీయ చదరంగంలో మోదీ గారు కదుపుతున్న పావులకి చెక్ పెట్టలేకపోతున్నారేమో రాహుల్ గాంధీ గారు. దానికి కాంగ్రెస్లో ఉన్న పెద్దలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నాయకులకు సంబంధించి రాష్ట్రాల వారీగా అంత స్ట్రెంగ్గా లేరు, వీక్గా ఉన్నారు. కాబట్టే మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు ఎంతని పరిగెట్టాలి అనే దగ్గరకు వచ్చేసారు. ఆయనతో పాటు ఇంకొక 10 మంది జోడీ అయ్యారు అనుకోండి, ఎంతసేపు పరిగెట్టడం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో డికే శివకుమార్, సిద్ధరామయ్య గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అండ్ టీం మిగతా అందరూ ఉన్నారు. అట్లా ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీమ్స్కి ఏమీ ఇబ్బంది లేదు. కానీ దొంగదారిన దొడ్డిదారిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్ పరుగు పందెం అన్నప్పుడు 10 మీటర్ల దగ్గర నేను మోడీ గారిని నించోబెట్టి 100 మీటర్ల దగ్గర కాంగ్రెస్ వాళ్ళని నించోబెట్టి ఆయన అటు 10 మీటర్లు పరిగెత్తి 100 పరిగెత్తలేకపోయారు మీరు అంటే డెఫినెట్గా విజయం అదే అవుతుంది కదా. ఈ దేశంలో ఇవాళ జరుగుతున్నది అది.
అండ్ వాయనాడులో ప్రియాంక గాంధీ గారు అఖండ మెజారిటీతో గెలిచారంటే అందరూ ఊహించిందే, ఏం చెప్తారు? వాయనాడు గత 10 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ వాళ్ళని ఓన్ చేసుకున్న తీరు, ఆ ప్రజల పట్ల ఆయన చూపిస్తున్న కన్సర్న్, అక్కడ లోకల్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఆయన రీజనల్గా హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి పనిచేయడం, ఇవన్నీ కూడా ఆ ప్రజలకు అక్కడ ఒక బాండింగ్, పర్సనల్ బాండింగ్ కూడా ఏర్పడడం జరిగింది. సో అందువల్ల ఆ రిజల్ట్ మీరు అన్నట్టు అందరూ ఊహించిన రిజల్టే. రైట్. సో ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి, ఓకే, మరో పక్క జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మహారాష్ట్ర అంటే అతిపెద్ద రాష్ట్రంలో బీజేపీ బాగా వేసేసరికి ఓట్ షేరింగ్ 50%కి వచ్చేసరికి ఒక ధీమా వచ్చేసింది. సో ఖచ్చితంగా జమిలి ఎన్నికలకు టీడీపీ ప్రభుత్వం అడుగులు చకచకా వేస్తుంది అనేది ఒక వార్త. మీరేమంటారు? అంటే జమిలి ఎన్నికలు మీరు యాక్సెప్ట్ చేస్తారా? జమిలి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, దేశమంతా జమిలి ఎన్నికలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో 29లోనే ఎలక్షన్ జరుగుతాయని చెప్పారు. సో జమిలి అనే పదానికి 29లో ఎలక్షన్ జరగడానికి అర్థం కాలేదు నాకైతే. అది చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి దానికి సమాధానం. జమిలి ఎన్నికలు వస్తాయని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఇంత మటుకు పాపులేషన్ సెన్సస్ తీయలేదు, డీలిమిటేషన్ జరగాలి, డీలిమిటేషన్ జరగలేదు. ఈ ప్రాసెస్ అంతా జరిగి జమిలి ఎన్నికలు పెట్టగలుగుతారా, లేకపోతే ఇది కూడా ఒక ఎలక్షన్ స్టంట్గా మేము ఏదో దేశానికి చేద్దాం అనుకున్నాం, కాంగ్రెస్ అడ్డుపడింది, ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి అని చెప్పడానికి ఒక స్టంట్గా వాడుకుంటారా అనేది కూడా. అండ్ ముఖ్యంగా ఒక 2 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి, హర్యానా, జమ్మూ, ఓకే, మహారాష్ట్ర, జార్ఖండ్ చూస్తే ఏదో ఒక రాష్ట్రంలో మాత్రము కూటమిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన హవా అక్కడైతే చూపించుకోగలుగుతుంది. బట్ అంత మెజారిటీ వస్తుంది అనేది కూడా కనిపించడం లేదు. ఇది మనకు నంబర్లో కనిపిస్తున్న మాట, అంటే మనం వేగ్గానే మాట కూడా కాదు. ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న తప్పిదాలని సవరించుకుంటూ ముందుకు వెళ్తుందా, లేకపోతే ఏంటి మీ నెక్స్ట్ స్టెప్? 2029కి ఎట్లా ఇప్పటి నుంచే సమాయత్తం అవుతారు? అంటే దీన్ని కాంగ్రెస్ పార్టీ అనలైజ్ చేస్తుంది, ఎట్లా చేయాలి అనేది చేస్తూ ఉంది. సరే, పోరాటం దేనిపైన జరగాలి అనేది కూడా వాళ్ళ ఒక అంతర్మదనం అనేది కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైంది. సో దాన్ని మరి హైకమాండ్ ఏ రకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అంశం. కానీ ఒక్కటైతే డెఫినెట్గా పార్లమెంట్ ఎలక్షన్కి ఇప్పటికే కరెక్ట్గా 6 నెలలే తేడా. 6 నెలల్లో ఘోరంగా పరాభవం. అంటే అప్పుడు నాకు తెలిసి వాళ్ళ స్ట్రైక్ రేటు 19%, 20% స్ట్రైక్ రేటు. 19%, 20% స్ట్రైక్ రేట్ 85% స్ట్రైక్ రేట్కి ఎలా వెళ్ళగలిగింది అనేది, ఏం చేస్తే వెళ్ళగలిగింది, ఎవరు మద్దతు ఇస్తే వెళ్ళగలిగింది అనేది డెఫినెట్గా ఏ సెఫాలజిస్ట్ కావచ్చు, పొలిటికల్ పండిట్కి కావచ్చు అర్థం కాని అంశం. రైట్. ఇప్పుడు రాష్ట్ర విభజన టైంలోనే కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ను మేము ఖచ్చితంగా కోల్పోతాము అని. ఒక టర్మ్ అయితే ప్రజలు క్షమించలేమో అనుకున్నారు, కానీ ఇప్పుడు 3rd టర్మ్ వచ్చినప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీని క్షమించలేని పరిస్థితే ఏపీలో చూస్తూ ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల గారికి అతిపెద్ద బాధ్యతలు ఇచ్చారు. మీరేమంటారు? సక్రమంగా నిర్వర్తిస్తున్నారు షర్మిల గారు అని అనిపిస్తుందా? ఎస్, డెఫినెట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ మన విద్యుత్ ఛార్జీలు పెంపుదల కాంగ్రెస్ పార్టీనా షర్మిల గారు? కాంగ్రెస్ పార్టీ. ఓకే. యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ ఆమె పేరు ముందుకు వస్తుంది. బట్ పార్టీ యాజ్ అ హోల్ రాష్ట్రం మొత్తం ధర్నాలు, నిరసనలు చేయకుండా ఏ పిసిసి ప్రెసిడెంట్ కూడా ఒక వ్యక్తిగా ముందుకు వెళ్ళలేరు కదా. ఇందాక మీ క్వశ్చన్, రాహుల్ గాంధీ ఒక్కడే ఎందుకు చేస్తున్నాడు, టీం పని చేయట్లేదు. టీం పని చేస్తే ముందుకు వెళ్తుందనే కదా మీ ఆలోచన కూడా. సో అట్లే షర్మిల గారు ఒక్కళ్ళు పనిచేస్తే, షర్మిల గారు ఏదైతే ఆలోచన విధానాన్ని చెప్తారో దాన్ని రాష్ట్రంలో మిగతా పార్టీ మొత్తం అమలు చేస్తుంది. ఆ పార్టీ మొత్తం అమలు చేసినప్పుడు అది సక్సెస్కి దారితీస్తుంది. మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ ఛార్జెస్ విషయం కావచ్చు, ఏ విషయమైనా కూడా ముందుండి పోరాడుతూ ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా 2029కి వేరే సినారియో ఉండబోద్దని నమ్మకం అయితే మాకుంది షర్మిల గారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద టాక్ ఏంటి అని అంటే షర్మిల గారు అన్న జగన్ మీద వ్యక్తిగత విమర్శలకు, ఆస్తికి సంబంధించిన ఇష్యూస్ ఉండడం వల్ల అంటే డైరెక్ట్ బాణాలు వేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన బాధ్యతలను ఆమె పట్టించుకోవట్లేదు. ఓన్లీ జగన్ మీద మాత్రమే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అంతగా పట్టించుకోవట్లేదు, ఆయన మీద అంతగా ఫోకస్ పెట్టట్లేదు, ప్రెస్ మీట్లు కూడా పెట్టట్లేదు అని చూస్తున్న సినారియో కూడా అలానే అనిపిస్తుందేమో. ఒక్కసారి మీరు ఆవిడ ప్రెస్ మీట్లు మొత్తం తీసి చూడండి, మీకు నచ్చని పాయింట్ ఏమన్నా మీకు అందులో తగిలితే అది మీకు అట్లా ఉంది అని అనిపించిందేమో. కానీ ప్రెస్ మీట్ మొత్తం చూసి మొత్తం కనుక వివరణగా మనం చదివితే ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి క్వశ్చన్ చేస్తున్నారు.
గతంలో ఇచ్చిన హామీలు ఫెయిల్ అవటం వల్ల ఇప్పుడు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడుతున్నారు. మొత్తంగా యాజ్ ఏ హోల్ అన్ని మాట్లాడుతున్నారు కానీ ఎవరికి కావాల్సిన పిక్ అండ్ చూస్, ఎవరికి కావాల్సిన పాయింట్ వాళ్ళు ఏపీ తీసుకొని ప్రజలకి ఓన్లీ జగన్ గారిని మాత్రమే ఏపీ ప్రజలని టార్గెట్ చేస్తున్నారేమో అంటున్నారు. ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బలంగా ఉన్న తరుణంలో ఆవిడ మాట్లాడినప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉండే పాయింట్ని మాత్రం తీసుకొచ్చి ప్రజలకు ఎక్కువ చూపించడం వల్ల మనకు ఆ ఇంప్రెషన్ కలుగుతుంది. కానీ ఆమె అన్ని విషయాలు క్వశ్చన్ చేస్తున్నారు, రాష్ట్ర సమస్యలు మొత్తం లేవనెత్తుతున్నారు. ఒకసారి ప్రెస్ మీట్లు ఆమె మొత్తం ఓపిక్గా మొత్తం వినండి, అరగంట 45 నిమిషాలు మాట్లాడితే మాట్లాడింది మొత్తం వింటే మనకు అర్థమవుతుంది. ఓకే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కావచ్చు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఇది చేయడంలో ఆయన వంతు బాధ్యత ఆయన మనం చూసాం. ఇప్పుడు కూతురుగా ఉన్న షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీని మరలా ఆ స్టేజ్లో నిలబెడుతుంది అని అధిష్టానం దగ్గర ఆ నమ్మకం ఉందా? మీరేం చెప్తారు? సాటిస్ఫైడ్? అధిష్టానం అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ మైండ్లో నాకేముందో నాకు తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నౌ సంస్థాగతంగా పార్టీని నిర్మించే పనిని అయితే స్టార్ట్ చేశారు. ఇన్ఛార్జెస్, అసెంబ్లీ ఇన్ఛార్జెస్ వేయటం జరిగింది. రేపు 27వ తారీఖు వాళ్ళందరితో మీటింగ్ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి మండల లెవెల్, అక్కడి నుంచి గ్రామ లెవెల్. సో మేబీ ఒక 6 months టెన్యూర్లో పార్టీ సంస్థాగతంగా నిర్మించుకున్న తర్వాత మా ప్రోగ్రామ్స్ కానీ ఆవిడ యొక్క ఆలోచన విధానం కానీ ఎలా ఉంటుంది అనేది మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, అండ్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్గా చెప్పారు. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటే మీరు నెంబర్ చెప్పలేదు, నేను నెంబర్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 97, 98 ప్లేస్లో ఉన్నారు. ఇంకొక 2-3 అడుగులు వేస్తే సక్సెస్ఫుల్గా, లేకపోతే ఇటు రాహుల్ గాంధీ గారు ఇంకా ఎక్కడో ఉన్నారు. సో నడవడానికి కాస్త టైం పడుతుంది. సో చిన్నప్పుడు మన కథలు చెప్తూ ఉండేవారు కదా, కుందేలు అవన్నీ స్లోగా నడుస్తుంటే విన్నర్ అయినట్టు. మరి 4.5 ఏళ్ళు ఇంకా టైం ఉంది. వివిధ రాష్ట్రాల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముఖ్యంగా పట్టు కోల్పోయిన ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ హవా ఎట్లా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు పట్టు కోల్పోయిన ఏపీలో, తెలంగాణలో మాదిరిగా పట్టు సాధించడానికి, అడుగులు వేయడానికి ఎప్పటి నుంచే ఎలా సమాయత్తమవుతుంది కాంగ్రెస్ పార్టీ? అదే మీకు చెప్పాను, సంస్థాగతంగా ఈ 6 నెలలు బలపడిన తర్వాత, ముందు సంస్థాగతంగా బలపడితే అంటే ఇప్పటివరకు సంస్థాగతంగా వీక్ ఉందని ఒప్పుకుంటున్నారా? దెబ్బ మీద దెబ్బ తగులుతా వచ్చినాయి కదా మాకు. డెఫినెట్గా వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది, ప్రజలు నవ్వుకుంటారు. కానీ డెఫినెట్గా చాలా చాలా దెబ్బలు తగిలినాయి కాంగ్రెస్ పార్టీకి. విభజన తర్వాత ఒక దెబ్బ కాదు, చాలా దెబ్బలు తగిలినాయి. దాన్ని మేము ప్రజల మేలు కోసం, రాష్ట్రం మేలు కోసం మేము పోరాడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆ మీడియాలో మాకు తక్కువ స్పేస్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే అవసరానికి మీరు గమనించండి, అధికారంలో లేని 5 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది, అన్నీ మాట్లాడుతుంది. అధికారం వచ్చిన తర్వాత క్వశ్చన్ చేయదు. ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ప్రజలు అది అర్థం చేసుకోవట్లా. దాన్ని ఇంకొంచెం వివరించి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉందేమో. సో డెఫినెట్గా ఆ రకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. నేనేమంటున్నా అంటే, ఇందాక మీతో చెప్పింది, రాహుల్ గాంధీ ఎక్కడో ఉన్నాడు, మోడీ ముందున్నాడు కాదు. రెఫరీలు ఆ రకంగా తయారయ్యారు దేశంలో అంటున్నా నేను. రెఫరీలు ఇతన్ని ఇక్కడ పెట్టి అతన్ని అక్కడ నించోబెట్టి పరిగెత్తలేకపోయాడు. రెఫరీ మాట్లాడాల్సింది అది కాదు కదా. రెఫరీ ఇన్ ద సెన్స్, నేను మాట్లాడుతుంది మీడియా కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, ఇలాంటివన్నీ. మా దగ్గరకు వచ్చేటప్పటికి ఒక రకమైన జడ్జిమెంట్స్ ఉంటాయి. మా దగ్గరకు వచ్చేటప్పటికి మీడియా ప్రొజెక్షన్ ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రొజెక్షన్ ఒక రకంగా ఉంటుంది. అవినీతి పైన అతను విచారణ చేయలేకపోయినా కూడా, మోడీ చూసారు అంత గొప్పడు, విచారణ కూడా చేసి అతను అడిగే దమ్ము లేదు, ఈ రకమైన భాష్యం మీడియా పుస్తకానికి ఎత్తుకున్న తర్వాత రైట్, చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.